అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మాధురి ఫ్రమ్ మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ నుంచి. ఇవాళ చాలా మంది కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. అదేనండి టీత్ సెన్సిటివిటీ. ఈ టీత్ సెన్సిటివిటీ అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలా మంది ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. టీ కాఫీలు తాగినా పళ్ళు జుమ్మంటున్నాయండి, చల్లటి పదార్థాలు తీసుకోలేకపోతున్నామండి అని. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పక్కనున్న సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఓ సెన్సిటివిటీ టూత్పేస్ట్ తెచ్చుకుని వాడి తగ్గిపోయిందిలే అని వదిలేస్తాం. కానీ ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు సెన్సిటివిటీ టూత్పేస్ట్ వాడటం ఒకటే సొల్యూషన్ కాదు. అసలు అది ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఈ సెన్సిటివిటీ అన్నది ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుందో తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది నోట్లో క్యావిటీస్ ఎక్కువగా ఉంటాయి. చిన్న క్యావిటీయే కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ అదే చిన్న క్యావిటీ ఫుడ్ ఇరుక్కుపోవడం వల్ల పెద్ద క్యావిటీగా మారుతుంది. అలాంటప్పుడు ఆ పుచ్చు అన్నది లోపల పంటి నరం దాకా స్ప్రెడ్ అయిపోయి మీరేమన్నా చల్లటి వేడి తీసుకున్నప్పుడు పళ్ళు జుమ్మని లాగుతాయి. సెన్సిటివిటీకి ఇదే మెయిన్ కారణం. రెండో కారణం ఏంటంటే అసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. చాలా మంది కూల్ డ్రింక్స్, టీ కాఫీలు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. అలాంటివి తీసుకున్నప్పుడు మన పళ్ళ పైన ఉన్న ఎనామిల్ పొర డ్యామేజ్ అయిపోతుంది. ఈ ఎనామిల్ పొర డ్యామేజ్ అయినప్పుడు లోపల ఉన్న డెంటిన్ పొర బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో సెన్సిటివిటీ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. ఇంకొక కారణం ఏంటంటే గమ్ రెసెషన్. ఈ గమ్ రెసెషన్ అనేది పెద్దవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకా హార్డ్ బ్రషింగ్ చేసే వాళ్ళలో కూడా ఈ గమ్ రెసెషన్ ప్రాబ్లమ్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ గమ్ రెసెషన్ అనేది వచ్చినప్పుడు ఆ గమ్ లైన్ అనేది దాని పొజిషన్ నుంచి కిందకి జారిపోతుంది. అలాంటి సందర్భాల్లో లోపల ఉన్న రూట్ బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో కూడా సెన్సిటివిటీ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకొక కారణం ఏంటంటే పళ్ళల్లో ఏదన్నా క్రాక్స్ ఉన్నప్పుడు, మనం ఏదన్నా ఆహారం గట్టిగా కొరికినప్పుడు పళ్ళల్లో క్రాక్స్ ఏర్పడతాయి. చాలా మంది దానివల్ల మనకేం ఇబ్బంది లేదులే అని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ అదే క్రాక్ వల్లనే మీకు సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. ఇంకొక కారణం ఏంటంటే ఓల్డ్ ఫిల్లింగ్స్ లేదా ఓల్డ్ క్రౌన్స్. సిమెంట్ పెట్టించుకుని చాలా కాలం అయినప్పుడు పక్క నుంచే మార్జినల్ లీకేజ్ అవుతూ ఉంటుంది. అంటే సిమెంట్కి పన్నుకి చిన్న గ్యాప్ క్రియేట్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ ఫుడ్ అన్నది ఆ గ్యాప్లోకి వెళ్ళిపోయి లోపల పల్ప్కి ఇరిటేషన్ వస్తుంది. దీని మూలంగానే సెన్సిటివిటీ ప్రాబ్లం ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఇంకొకటి క్యాప్స్. క్యాపులు పెట్టేటప్పుడు కరెక్ట్గా దాని పొజిషన్లో కూర్చుందా లేదా అన్నది చూసి పెట్టాలి. లేదనుకోండి క్యాప్కి కింద చిగురికి గ్యాప్ వచ్చేసి ఫుడ్ లోపల ఇరుక్కుపోతుంది. దానివల్ల కూడా సెన్సిటివిటీ ప్రాబ్లం అన్నది ఎక్కువగా వస్తుంది. ఈ సెన్సిటివిటీకి ఒకే కారణం ఉండదండి. అది క్యావిటీనా, ఎనామిల్ లాసా, లేదంటే గమ్ రెసిషనా, లేదంటే పళ్ళల్లో ఏర్పడిన క్రాక్స్ వలన, ఇలా చాలా సందర్భాలు ఉంటాయి. సో ఈ సెన్సిటివిటీ అనేది ఎందుకు వచ్చింది, దానికి గల కారణం ఏంటో ముందు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇగ్నోర్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకుందాం. మొదటిది చిన్న క్యావిటీ. చిన్న క్యావిటీ ఉన్నప్పుడే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఒక ఫిల్లింగ్తో సరిపోతుంది, మనకేం ప్రాబ్లం లేదులే అని చాలా మంది వదిలేస్తారు. అదే క్యావిటీ లోపల పంటి నరం దాకా వెళ్ళిపోతుంది. అలాంటి సందర్భాల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో చిన్న క్యావిటీ ఉన్నప్పుడే చూపించుకుంటే పెద్ద ట్రీట్మెంట్స్ ని నివారించవచ్చు. మీ సెన్సిటివిటీకి కారణం ఈ గమ్ రెసిషన్ అయితే దాన్ని ఇగ్నోర్ చేసినట్లయితే మీ గమ్స్ ఇంకా డ్యామేజ్ అయిపోతాయి. దాని కారణంగా గమ్స్ కి ఇన్ఫెక్షన్ రావచ్చు, బ్లీడింగ్ వస్తుంది. ఆ గమ్ కి మీ టూత్ కి మధ్యలో ఫుడ్ ఇరుక్కుపోయి నోట్లోంచి దుర్వాసన కూడా వస్తుంది. సో గమ్ రెసిషన్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. ఇంకొకటి, మీ పళ్ళల్లో ఏమన్నా క్రాక్స్ ఉన్నట్లయితే వెంటనే చూపించుకోవాలి. మీరు గనక నిర్లక్ష్యం చేస్తే అదే క్రాక్ మీరు ఏదన్నా గట్టి వస్తువు కొరికినప్పుడు పళ్ళని ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అలాంటి సందర్భాల్లో పళ్ళని తీసేయాల్సి వస్తుంది కూడా. కాబట్టి ఈ సెన్సిటివిటీ అనేది చిన్న ఇరిటేషన్ కాదు, అది ఒక పెద్ద వార్నింగ్ సైన్.
దాన్ని ముందుగానే గుర్తించి నివారిస్తే చిన్న ట్రీట్మెంట్తో సరిపోతుంది. లేదు అని నిర్లక్ష్యం చేశారనుకోండి, పెద్ద ప్రొసీజర్స్ తప్పవు. ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి మనం చేయగలిగేవి కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్. మీరు బ్రష్ చేసేటప్పుడు చాలా స్లోగా సర్క్యులర్ మోషన్లో చేయాలి. చాలా మంది బ్రష్ చేసేటప్పుడు అడ్డంగా వేసి దాన్ని బరాబరా రుద్దేస్తూ ఉంటారు. అలా చేసినట్లయితే మీ పన్ను మీద ఉన్న ఎనామిల్ పొర డ్యామేజ్ అయిపోతుంది. సో బ్రష్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా చేయాలి. సాఫ్ట్ బ్రష్ వాడాలి. ఇంకొకటి ఏంటంటే ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడడం. ఈ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ లో ఫ్లోరిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మీ ఎనామిల్ ని రీమినరలైజ్ చేసి మీ ఎనామిల్ ని స్ట్రాంగ్ చేస్తుంది. సో సెన్సిటివిటీ వచ్చినప్పుడు సెన్సిటివిటీ పేస్ట్ వాడటం ఒకటే సొల్యూషన్ కాదు, అందులో ఫ్లోరైడ్ కంటెంట్ ఉండేలా చూసుకోవాలి. అలా అయితే మీ ఎనామిల్ కి లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ అసిడిక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే మీ పళ్ళ మీద ఉన్న ఎనామిల్ పొర థిన్ అయిపోతుంది. అలా థిన్ అయిపోతే మీకు సెన్సిటివిటీ ప్రాబ్లం ఎక్కువగా వచ్చేస్తుంది. సో ఈ అసిడిక్ ఫుడ్స్ ని ఎక్కువగా అవాయిడ్ చేయండి. సో కాబట్టి ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న చేంజెస్ ని మీ లైఫ్ స్టైల్లో చేసుకున్నట్లయితే ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం ని నివారించవచ్చు. ఇన్ని చేసినా కూడా మీకు ఇంకా ప్రాబ్లం ఉంది, ఇంకా పన్ను నొప్పి వస్తుంది అన్నట్లయితే వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఇప్పుడు మనం ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారో తెలుసుకుందాం. చిన్న క్యావిటీ ఏదన్నా ఉన్నట్లయితే వెంటనే చూపించుకుంటే చిన్న టూత్ కలర్ ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. అలా చేసినట్లయితే క్యావిటీ పెద్దగా అవ్వకుండా ఉంటుంది, సెన్సిటివిటీ ప్రాబ్లం ని నివారించవచ్చు. చాలా మందికి ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఫ్లోరైడ్ వార్నిష్, డీసెన్సిటైజింగ్ ఏజెంట్స్ ఇలాంటివి అప్లై చేస్తే సెన్సిటివిటీ ప్రాబ్లం ని తగ్గించవచ్చు. ఇవి మీ ఎనామిల్ ని స్ట్రెంగ్తన్ చేస్తాయి, సెన్సిటివిటీ ప్రాబ్లం ని చాలా మటుకు తగ్గిస్తాయి. మీరు ఎర్లీ స్టేజ్ లో క్యావిటీస్ ముందే చూపించుకున్నట్లయితే అది లోపల పంటి నరం దాకా స్ప్రెడ్ అయిపోతుంది. అలాంటి సందర్భాల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీ సెన్సిటివిటీ ప్రాబ్లం చాలా మటుకు తగ్గిపోతుంది. ఇంకా మీ టీత్ కూడా సేవ్ అవుతుంది. మీ పన్నులో ఏమన్నా క్రాక్స్ ఉన్నట్లయితే దానికి వెంటనే క్యాప్ వేయించుకోవాలి. క్యాప్ వేయించుకోకపోతే పన్ను డ్యామేజ్ అయిపోయి పన్ను తీసేయాల్సిన స్టేజ్కి వెళ్ళిపోతుంది. సెన్సిటివిటీ ప్రాబ్లంకి ఒకటి ట్రీట్మెంట్ ఉండదు. అసలు కారణం ఏంటో తెలుసుకుని డయాగ్నోసిస్ చేసి దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తేనే ఈ సెన్సిటివిటీ ప్రాబ్లంని నివారించవచ్చు. ఈ సెన్సిటివిటీ గురించి చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ మిత్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెన్సిటివిటీ వచ్చినప్పుడు సెన్సిటివిటీ పేస్ట్ వాడితే సరిపోద్దని ఒక మిత్ ఉంది. కానీ నిజం అది కాదండి. మీ సెన్సిటివిటీ వచ్చినప్పుడు సెన్సిటివిటీ పేస్ట్ వాడితే టెంపరరీ రిలీఫ్ వస్తుందేమో కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు. అసలు మీ సెన్సిటివిటీ అన్నది గమ్స్ వల్ల వచ్చిందా, క్యావిటీ వల్ల వచ్చిందా, పళ్ళలో క్రాక్ వల్ల వచ్చిందా, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంకొక మిత్ ఏంటంటే స్కేలింగ్ చేస్తే పళ్ళు సెన్సిటివ్ అయిపోతాయి అని. అదొక పెద్ద మిత్ అండి. స్కేలింగ్ చేస్తే మీ టీత్ అండ్ గమ్స్ హెల్దీగా అవుతాయి. సెన్సిటివిటీ ప్రాబ్లం రావడం అనేది అదొక పెద్ద అపోహ. కాబట్టి మీకు సెన్సిటివిటీ వచ్చినప్పుడు ఈ టూత్ పేస్ట్ మీద, మిత్స్ మీద ఆధారపడకండి. ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ సెన్సిటివిటీ అనేది చిన్న విషయం కాదు. ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేస్తే మీరు మీ పళ్ళని సేవ్ చేసుకోవచ్చు మరియు హై కాస్ట్ ట్రీట్మెంట్స్, టీత్ లాస్ ఇవన్నీ నివారించవచ్చు. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే మన మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ ని సంప్రదించండి. మేము మీ టీత్ అన్నిటిని డయాగ్నోసిస్ చేసి మీకు సరైన ట్రీట్మెంట్ ని అందిస్తాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ డెంటల్ ఇన్ఫర్మేషన్ కోసం మన మౌత్ కేర్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.